హాయ్ ఫ్రెండ్స్, ది కుకింగ్ హ్యాండ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అమృతం లాంటి పరమాణం తయారు చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఒక గిన్నెలో పాలు పోసుకుని పెట్టుకుందామండి. ఈ పాలు మరిగిన తర్వాత బియ్యము, సగ్గి బియ్యము, కందిపప్పు వేయాలండి. ఒకసారి కడిగి పెట్టుకుని నానబెట్టుకోవాలండి. ఒకసారి కడిగి పెట్టుకోవాలండి. బియ్యము, సగ్గి బియ్యం, కందిపప్పు అండి. ఇదిగోండి, పాలు ఇలా పైకి వస్తే చాలండి. పాలు పొంగినట్టు బియ్యం వేసుకున్నాను. కడుక్కుని శుభ్రంగా సగ్గి బియ్యం, కందిపప్పు, బియ్యం ఇలా సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. చాలామంది అన్నం కుక్కర్లో పెట్టేసుకుని పాలు కాసి పోస్తారండి. అలా టేస్ట్ రాదు. ఇలా చేసుకుని చూడండి, ఇది టేస్ట్. ఇలా చేసుకుని చూడండి. ఇప్పుడు ఒకసారి కదుపుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, హైలో ఉండకూడదు. ఇలా ఏగినాయండి. ఇలా ఏగితే చాలండి. స్టవ్ ఆపేద్దాం. ఇది ఓకే. ఇప్పుడు బెల్లం కరిగిందండి. ఇలా కరిగితే చాలండి. ఇప్పుడు బెల్లం కాసుకున్నాం కదండి, దీంట్లో స్ట్రైనర్లో ఇలా వడపోసుకోవాలండి. దీంట్లో డస్ట్ ఇలా ఉంటుందండి. ఇలా బెల్లం కాసు పోసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా కదుపుకుందామండి. ఆర్గానిక్ బెల్లం అండి, హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో చిటికుడు సాల్ట్ వేయాలండి. దీంట్లో చిటికుడు సాల్ట్ అండి. టేస్ట్ బాగుంటుందండి. బెల్లం పాకం అంతా కలిపాను కదండి, సాల్ట్ కూడా కలిపాను కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుని వేసుకుందామండి. ఇంతేనండి, పరమాణం రెడీ. ఇదిగోండి, పరమాణం చేసామండి. గిన్నెలో తీసుకున్నామండి. దీంట్లో కందిపప్పు, సగ్గిబియ్యం, బియ్యం, అలికలు అన్నీ ఉన్నాయండి. చక్కగా చేసుకుని తినండి అండి. ఇంకా పిల్లలు చాలా లైక్ చేస్తారండి. ఇది చిక్కడి పాలు వలన చాలా పిల్లలకి హెల్తీగా ఉంటారండి. పాలు తాగమంటే తాగరండి. ఇలా పరమాణం చేసి పెట్టారనుకోండి, శుభ్రంగా తింటారండి. అన్నం తిన్నట్టు ఉంటుంది, పాలు తాగినట్టు ఉంటుందండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుని మధ్య మధ్యలో తింటే సూపర్గా ఉంటుందండి. పూజలప్పుడు పరమాణం చేసుకుని ఇలా సింపుల్గా చేసుకుని ఇలా తినండి అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.